హలో అందరికీ ఈరోజు మనం అందరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్ అండ్ పఫీ పూరి ఎలా చేయాలో చూద్దాం. బయట హోటల్లో వచ్చినట్టు పఫ్ అయ్యే పూరి ఇంట్లో ఈజీగా ఎలా రావాలో కంప్లీట్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చిన్న టిప్స్ కూడా చెప్తాను. పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి 2 కప్స్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, వాటర్ 1 గ్లాస్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్, లేకపోతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా సరిపోతుంది. ఇప్పుడు పిండి కలుపుకునే ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 2 కప్ గోధుమ పిండి వేసుకోండి. కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే పూరికి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తే పూరి అనేది బ్రేక్ అవ్వకుండా, హార్డ్ అవ్వకుండా ఈజీగా సాఫ్ట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ చపాతీ డఫ్ కన్నా కొంచెం గట్టిగా కలపాలి. చాలా సాఫ్ట్ అయితే పూరి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. హ్యాండ్స్తో మెల్లమెల్లగా ప్రెస్ చేస్తూ డఫ్ వచ్చే వరకు ప్రెస్ చేయండి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్సగా కాకుండా మీడియం యావరేజ్లో పిండిని కలుపుతూ ఉండండి. డఫ్ రెడీ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. పైనుంచి ఆయిల్ వేసి మళ్ళీ కొద్దిగా పిండిని కలపండి. కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా రెస్ట్ ఇద్దాం. పిండిని 5 to 10 మినిట్స్ కవర్ చేసి రెస్ట్ ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్, ఎందుకంటే పూరి సాఫ్ట్గా రావాలంటే కవర్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపి తర్వాత చిన్న చిన్నగా బాల్స్ చేసుకుందాం. బాల్ చేసుకున్నప్పుడు కూడా తెలుస్తుంది మెత్తగా అనేది. రోలింగ్ చేసేటప్పుడు పిండి వేయద్దు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఆయిల్లో ప్రెస్ చేస్తూ రోల్ చేసుకు ఉండాలి. రోల్తో మంచిగా ప్రెస్ చేసుకోండి. చపాతీ లాగా థిన్ కాదు, కొంచెం థిక్గా రోల్ చేయాలి. అప్పుడే పూరి బాగా పఫ్ అవుతుంది. పూరిని చపాతీ సైజ్ కాకుండా పూరి చిన్న సైజులో ఉంటేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. పూరి దొడ్డు కాకుండా థిన్ లేయర్లు చేసుకుంటే పఫీనెస్ అనేది ఎక్కువ వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్, ఆయిల్ టెంపరేచర్. ఆయిల్ బాగా హాట్ అయ్యాక పిండిని కొద్దిగా ఆయిల్లో వేసుకొని చూస్తే తెలిసిపోతుంది ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పూరి జెంటిల్గా ఆయిల్లో వేయాలి. స్పూన్తో ఆయిల్ పూరి మీద వేసిన వెంటనే చూడండి పూరి పఫ్ అవుతుంది. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పఫ్ రాదు, అలానే హై ఫ్లేమ్లో కూడా చేస్తే పఫ్ రాదు. మీడియం ఫ్లేమ్లో పర్ఫెక్ట్గా పఫ్నెస్ అనేది వస్తుంది. 2 సైడ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. మీకు ఇంపార్టెంట్ టిప్స్ చెప్తా అన్నా కదా ఫ్రెండ్స్. డఫ్ గట్టిగా ఉండద్దు. ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. రెస్ట్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ 3 టిప్స్ ఫాలో అయితే మీ పూరి 100% పఫ్ అండ్ సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఈ హాట్ పూరి పొటాటో కర్రీ లేదా చనా మసాలాతో సూపర్గా ఉంటాయి. కిడ్స్కి బ్రేక్ఫాస్ట్, గెట్స్ కోసం స్పెషల్గా చేయొచ్చు. చికెన్ కర్రీ మీద ఇంకా చాలా స్పెషల్గా చేయొచ్చు. సో నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే మీకు కూడా పూరి చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఇంట్లో ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. ఇలాంటి విలేజ్ స్టైల్ రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.